ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సూపర్ సక్సెస్ చేస్తుందన్నారు మంత్రి ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. విద్య, వైద్యం, ఉపాధి సంక్షేమం, ప్రత్యేకించి ఉచిత మహిళల బస్సు సౌకర్యం, తాజాగా వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం లాంటివి అద్భుత కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతోందని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. పారిశ్రామిక రంగానికి వేగంగా అడుగులు పడుతున్నాయని అన్నారు. కూటమి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, అన్ని రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ముందుగా ఈరోజు రాష్ట్ర ప్రజలకందరికీ శ్రీ ప్రభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 21 నెలలు పూర్తిగా వస్తున్న సమయంలో మనం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి, రెండు సమపాలల్లో మేము చేసి చూపిస్తాము అని చెప్పి మనం ఎలక్షన్ ముందు తిరిగేటప్పుడు మాట ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు మాట నిలబెట్టుకున్నాం. అలాగే ఈరోజు ఒకటని కాకుండా అన్ని రంగాల్లో కూడా విద్య, వైద్యం, R&B రోడ్స్, పంచాయతీరాజ్ రోడ్స్ ప్రతి ఒక్కటి, అలాగే మనం చెప్పిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం 1వ తేదీ కల్లా పెన్షన్ ఇస్తున్నాం. అవ్వాతాతలకు కానివ్వండి, డిసేబుల్ పీపుల్కి కానివ్వండి, అలాగే దివ్యాంగులకి ఎంత చెప్పామో అంత పెన్షన్ ఇస్తున్నాం. అలాగే మనం ఏదైతే స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్ ఇస్తామని చెప్పామో అది కూడా ఇచ్చాం. అలాగే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం ఫ్రీగా, అవి కూడా ఇస్తున్నాం. అదే కాకుండా తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి మన అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పాం. ప్రతి బిడ్డకి ఈరోజు వేయడం జరిగింది. ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ మొన్న 3వసారి మనం పూర్తి చేసుకోవడం జరిగింది. రైతులకు అండగా నిలిచి ఇది రైతుల ప్రభుత్వం అని మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు.